కనుక ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఎప్పుడు అధైర్యపడకండి, మీరు ఎప్పుడు భయపడకండి. నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ఏంటో ఏమైపోతుందో, అందరూ ద్వేషిస్తున్నారు, అందరూ నిందిస్తున్నారు, అందరూ అవమానిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు చూడటం లేదు, నా జీవితం ఏమైపోతుందో ఏంటో ఏమీ వద్దండి. టెన్షన్, కంగారు పడకండి. నీవు దేవుణ్ణి ఆనుకొని ఉండు, దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉండు, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఉండు. ఏమండి, నిజంగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు, కంప్లీట్గా ఆయన చేతిలో పెట్టేసే నీ లైఫ్. ఆయన చేతిలో ఉంటే భద్రంగా ఉంటావు. నిన్ను భద్రంగా దాచగలిగిన వాడు, చూసుకోగలిగిన వాడు ఆయనేనండి, అది ఇంకెవ్వరూ కారు. నువ్వు ఎందుకలా ఫీల్ అయిపోతావు? నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు తల్లి గర్భంలో పడిన రోజు జ్ఞాపకం ఉందా? నీకు అసలు తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. ఒక నీటి కణంగా కదా ప్రారంభమయ్యాం, నీటి కణంగా, నీటి బిందువుగా ప్రారంభమైన నిన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ఆయనైనప్పుడు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడు. ఆ రోజే వదిలిపెట్టని దేవుడు, నీటి కణంగా ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టని దేవుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు వదిలిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు వదిలేసి తిరుగుతున్నావు గాలికి, నువ్వు దేవుని వదిలేసి తిరుగుతున్నావు. వదిలేయట్లేదు. ఉద్యోగం మాయలో పడిపోయి, వ్యాపారం మాయలో పడిపోయి, పని అనుకుంటూ కాదా, సరదాలు అనుకుంటూ, సంతోషాలు అనుకుంటూ, ఫంక్షన్లు అనుకుంటూ, విందులు అనుకుంటూ, విరోధాలు అనుకుంటూ ఎక్కడ దేవుని పట్టించుకుంటున్నావు చెప్పు ఒకసారి. తప్పండి. దేవుని మీరు వదులుతారేమో, మీరు విడిచిపెడతారేమో. అందుకే అంటాడు కదా, తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఏంటండి ఆ దేవుడికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ?